బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మైలార్దేవరపల్లి పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హతమార్చాడు భర్త. తలపై బండరాయితో కొట్టి చంపేశాడు భర్త. అనుమానంతోని నిద్రిస్తున్న ఆమెపై దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడికక్కడే మృతి చెందింది భార్య. ఘటనా స్థలిని పరిశీలించారు పోలీసులు. మైలార్దేవరపల్లికి సంబంధించి మైలార్దేవరపల్లిలో నివసిస్తున్నారు అమృత్ సాహు కవిత. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ కుటుంబానికి సంబంధించి భర్త ఎంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అతడే సాహు. భార్యను అత్యంత దారుణంగా హతమార్చాడు ఈ భర్త. అనుమానం ఉంటే చాలా భార్యను హతమారుస్తారా? ఒక్కసారి విజువల్ చూడొచ్చు. తన అనుమానంతో భార్యని కడతేర్చాడు ఆ కసాయి భర్త. విజువల్స్లో మీరు చూస్తున్నారు. అతని సాహు భార్యను అత్యంత దారుణంగా హతమార్చాడు అమృత్ సాహు. పేరులోనే అమృతం ఉందేమో కానీ ఆయన మనసులో కాలకుట విషం ఉందని చెప్పుకోవాలి. అనుమానం ఉంటే భార్యను హతమారుస్తారా? ఆ విజువల్స్ చూడొచ్చు ఒకసారి. ఆ కుటుంబానికి సంబంధించి అవిషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళకి చిన్న పాప కూడా ఉన్నట్టు తెలుస్తోంది. విజువల్స్లో మీకు చూస్తే అర్థమవుతోంది. అయితే ఆ కుటుంబం ఇప్పుడు పెను విషాదంలో మునిగిపోయిందనే చెప్పుకోవాలి. మైలార్దేవపల్లి పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హతమార్చాడు ఓ కసాయి భర్త. తలపై బండరాయితో కొట్టి చంపేశాడు. అనుమానంతో నిద్రిస్తున్న ఆమెపై దాడి చేశాడు. దాంతో భార్య అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలిని పరిశీలించారు పోలీసులు. మైలార్దేవపల్లిలో నివసిస్తున్నారు అమృత్ సాహు కవిత. అనుమానంతోనే భార్యను కడతెరిచినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ప్రెసెంట్ ఆ ఘటనా స్థలంలో ఉన్నారు. ఘటనా స్థలం నుంచి అప్డేట్స్ అందించబోతున్నారు. పెట్రీషియా, అసలు ఏం జరిగింది? రంగారెడ్డి మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. భార్యని అతి దారుణంగా హతమార్చిన భర్త బండరాయితో మోది మరీ చంపాడు. స్పాట్లో తను అక్కడనే చనిపోయింది. ఒకసారి మనము ఎక్కడైతే క్రైమ్ సీన్ చోటు చేసుకుందో ప్రస్తుతం అక్కడనే ఉన్నాం. వాళ్ళిద్దరూ కూడా ఇక్కడనే నివసిస్తూ ఉంటారు. ఎక్కడి నుంచో జార్ఖండ్ నుంచి వచ్చి కూలీ పని చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ హత్యకు ప్రయత్నం కూడా ఎందుకు చేసామని పోలీసులు ప్రశ్నించడం కూడా జరిగింది భర్తని. అనుమానం వల్లనే నేను ఇదంతా చేయాల్సి వచ్చింది. తను ఎవరితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అని నాకు అనుమానం వచ్చింది. అందుకే నేను మోదీ చంపేశాను అని చెప్పి భర్త చెప్పడం అయితే జరిగింది. పూర్తిగా అయితే అమృత్ కవితనైతే అతి దారుణంగా హతమార్చారు. ఒకసారి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అదేవిధంగా వాళ్ళు అక్కడ గుడిసె ఉంది కదా, ఆ గుడిసెలోనే నివసిస్తూ ఉన్నారు. మనకు అక్కడ క్లోత్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా ఒకసారి ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఇక్కడ ఈయన ఎవరైతే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ सुपरवाइजर उन्नारू माట్లాడే प्रयत्न కూడా చేద్దాం. आप सुपरवाइजर है क्या? जी हाँ सुपरवाइजर। क्या हुआ? उन लोग किधर से है, क्यों मर गए? झारखंड से मियाँ बीवी का लफड़ा है दोनों का। मार देता हूँ बोल रहा था उन्हें। रात में समझाए मारा तो यहाँ के बैठी थी, फिर उन्हें समझा के भेज दिए। फिर रात में पिया शायद, पी के शाम में 2:30 बजे गनेट डाल दिया। అప్పటికే వాళ్ళు आई मीन उन लोग झगड़ा कर रहे क्या? हाँ झगड़ा चल रहा, सुबह से चल रहा था उन लोग। तो उनको बोले समझाए करे, उनका बड़ा मिस्त्री भी समझाया, ठीक है बोल के सो गए। लेकिन फिर क्या हुआ कि रात में 2:30 बजे गनेट डाल दिया। बोल रहा था वो मैं आपको मार देते बोल के उसको थ्रेटन कर रहा था। थ्रेटन कर रहा था। क्यों मार दिए? वो मम्मी डैडी का कुछ प्रॉब्लम है उनका, वहीं थी गाँव में। उन लोग मम्मी डैडी है, नहीं तो उसको एफआईआर कुछ भी वैसा है? नहीं एफआईआर तो नहीं है बोल रहा हूँ मरद। हाँ। हमको तो नहीं दिखा वो, लेकिन वहाँ मम्मी डैडी को बहुत सता रहा था। फिर ले लेके आए, यहाँ 250 दिन भी लड़ी हुई उसकी। कौन सता रहा? उसका वाइफ सता रहा बोल के बोला उन्हें। बहुत सता रहा है इन्हें, मार देता हूँ बोल के बोला उन्हें। बच्ची बच्चा कौन भी नहीं? एक छोटी बच्ची है उसको, पीएस में हैंड ओवर कर दियो। हाँ। उन लोग किधर से आते फिर? वो लोग है कहते यहाँ पर बुला के हैंड ओवर कर देते बोले बच्ची को। अभी पता नहीं अब पीएस में क्या है, देते नहीं देते नहीं मालूम। अभी क्लूज टीम आया इधर? क्लूज टीम आके गया, पूरा సీజ్ कर दिए। చూస్తున్నారు కదా, ఒక అనుమానం వల్ల ఒక మనిషిని అతి దారుణంగా హత్యమార్చడం అనేది చాలా
ఇంత దారుణం అయిపోయిందో కూడా ప్రపంచం చూడండి. అనుమానం వల్ల, అది ప్రూవ్ కూడా కాలే, తను ఎక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరకడం కూడా జరగలేదు. కేవలం అనుమానం వల్ల మద్యం మైకంలో తాగేసి వచ్చి ఆ మహిళను హింసించి బండరాయితో మోది మరీ చంపాడు. గతంలో కూడా వీళ్ళకి చాలాసార్లు గొడవలు జరిగాయని స్థానికులు చెప్పడం కూడా జరుగుతుంది. అంటే సుమారు పొద్దున్న నుంచి వీళ్ళిద్దరి మధ్యలో గొడవ మొదలైంది. చంపేస్తా అని బెదిరించడం కూడా జరిగింది. కానీ అంతా చేస్తాడు, నిజంగానే చంపేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయలేమేమో అని అంటున్నారు. పోలీసుల అదుపులో అయితే ప్రస్తుతం భర్త ఉన్నారు. కవితను మాత్రం పోస్ట్ మార్టంకి పంపించారు. వాళ్ళందరూ కూడా జార్ఖండ్ నుంచి కాబట్టి కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది. వీళ్ళిద్దరికి కూడా చిన్న పాప ఉంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ అదుపులో ఉంది. ఒకసారి మీరు పూర్తిగా చూడొచ్చు కూడా, వీళ్ళందరూ కూడా వర్కర్స్. ఎంత వర్కర్స్ అయినప్పటికీ కూడా ఒక మనిషిని అతి దారుణంగా హతమార్చడం చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అని కూడా పూర్తిగా చెప్పొచ్చు. పూర్తిగా అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఆ పాపని, చిన్న పాపని పోలీసులు కుటుంబానికి హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బాడీ కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది. అదేవిధంగా భర్తని అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారని కూడా సమాచారం వస్తుంది. కెమెరామ్యాన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. రైట్, అది ఘటనా ప్రదేశం దగ్గర పరిస్థితి. ఇంతకీ అంశానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం మైలార్దేవరపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాం. సిఐ మధు ఇచ్చిన సమాచారం మేరకు కూడా భర్త కేవలం అనుమానం వల్ల భార్యని అతి దారుణంగా బండరాయితో మోది చంపడం జరిగింది. పూర్తిగా కూడా ఆ గుడిసెలో కూడా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. గత 2-3 నెలల నుంచి అక్కడనే పనిచేస్తూ ఉన్నారు. పూర్తిగా వీళ్ళకి పెళ్ళయ్యి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఒక చిన్న సంవత్సరం పాప అయితే ఉంది అని కూడా పోలీసులు చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా అయితే వీళ్ళు ఇద్దరికి కూడా 2వ పెళ్ళిళ్ళు. మొదటి పెళ్ళి అయిన భర్తకి అయితే 3 పిల్లలు ఉన్నారు. తను కూడా ఇలానే అతన్ని మోసం చేసి వెళ్ళిపోయింది ఇంకొకరితో అనే దాని వల్ల ఇంకో అమ్మాయిని, అంటే ఎవరైతే ఇప్పుడు చనిపోయిందో ఆ మహిళను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ మహిళ మొదటి భర్త కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. వీళ్ళిద్దరికీ కూడా 2వ పెళ్ళి ఇది. దాని తర్వాత ఎక్కడైతే వీళ్ళు ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో పనిచేస్తున్నారు, చిన్న గుడిసె వేసుకొని దాని లోపల ఉంటున్నారు. దాంట్లో మరో వ్యక్తి రాము అన్న వ్యక్తికి తనకి అక్రమ సంబంధం ఉంది. నేను నా కళ్ళతో చూశాను. అది తట్టుకోలేక క్షణిక ఆవేశంలో ఇదంతా కూడా మద్యం మైకంలో ఆ మహిళను హతమార్చడం జరిగింది. రాత్రి సుమారు 2:30 ప్రాంతంలో బండరాయితో మోది అతి దారుణంగా హత్య చేశాడు. దాని తర్వాత ఆ పక్కన మరో కొంతమంది కన్స్ట్రక్షన్లు ఉన్న వాళ్ళకి చెప్పి నేను నా భార్యని హత్య చేశాను అంటే అక్కడ పక్కనున్న ఇంకో కన్స్ట్రక్షన్ అతను పోలీసులకి 4:30 సమయంలో అతన్ని అప్పగించారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఆ వ్యక్తి కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అంటే అసలుకే లేదు, నా భార్య నన్ను మోసం చేసింది, మొదటి భార్య నన్ను మోసం చేసి ఒకటితో వెళ్ళిపోయింది, ఇప్పుడు తిను కూడా నన్ను మోసం చేసింది, అందుకే నేను చంపేశాను అని చెప్తున్నారంటే ఒక మనిషి స్టేట్ ఆఫ్ మెంటాలిటీ ఎంత దారుణంగా అయిపోయిందో చూడండి. ఇట్లాంటివి ఏమన్నా అక్రమ సంబంధంలో వల్ల ఆ మనిషి డిప్రెషన్లో వెళ్ళిపోయి ఇదంతా క్షణిక ఆవేశంలో చేశాడు అని పూర్తిగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఆ చిన్న పాప ఎవరైతే వీళ్ళకి పుట్టిన పాప ఉందో వాళ్ళని కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం. ఒకవేళ కుటుంబ సభ్యులు వద్దంటే మేము ఏదైనా ఆర్ఫనేజ్లో జాయిన్ చేయడమో లేదంటే ఏదైనా దానికి తగిన చర్యలు అయితే తీసుకుంటాము. పూర్తిగా అతని మీద అయితే మర్డర్ కేసు నమోదైంది. అతన్ని ప్రస్తుతం రిమాండ్కి తరలిస్తున్నాము అని పూర్తిగా పోలీసులు ఈ కేసులో చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామ్యాన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్.